హలో మై డియర్ ఫ్రెండ్స్. వారం రోజులుగా వాతావరణం వర్షాలతో వణికిపోతుంది. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా తినాలనిపించి మిరపకాయ బజ్జీలైతే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే పిజ్జాలు, బర్గర్‌లు తినడం ఫ్యాషన్ అయిపోయింది కానీ, అప్పట్లో పండగలకైనా, పెళ్ళిళ్ళకైనా, గృహప్రవేశానికైనా, గ్రూపిజానికైనా ఈ బజ్జీల పేటలు పెత్తనం చేసేసేవి. ఇప్పుడు చుట్టాలు ఇంటికొస్తే చాలు, మనం అరగంటలో ఆర్డర్ పెట్టి ఏవేవో పెట్టేస్తున్నాము. కానీ మన అమ్మ వాళ్ళు అయితే ఇంటికి చుట్టాలొస్తే వాళ్ళు కాళ్ళు కడుక్కుని కూర్చునేలోపు కాగడా పెట్టి అరగంటలో అవలీలగా వేసేసేవారు ఈ బజ్జీలు. అలా ఉండేది వాళ్ళ డెడికేషన్. సర్లేండి, మన బజ్జీలైతే రెడీ అయిపోయాయి. ఈ బజ్జీల్ని అలా ఇలా తినకూడదండి. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. బజ్జీని మధ్యలోకి కోసుకుని, ఉప్పు, కారం కలుపుకున్న ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుని, కాసంత నిమ్మకాయని పిండుకుని తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బా! వర్ణించలేమంతే ఆ ఫీలింగ్. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్